ఎవ్రీవన్, టుడే జాబ్ అలర్ట్. కాన్సెంట్రిక్స్ నుంచి మనకి ఈరోజు జాబ్ అప్డేట్, మంచి నోటిఫికేషన్, చార్ట్ సపోర్ట్ అన్నమాట. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేవి ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అంటే అనదర్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే సేమ్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వచ్చు. మెయిల్ ఐడి, మీ ఆధార్ నెంబర్, వెరిఫై ఆధార్ నెంబర్ అంటే ఇక్కడ ఏదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారో ఇక్కడ కూడా అదే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే అప్పుడు వెరిఫై ఆధార్ నెంబర్ అనేది అవుతుంది. మీ ఫాదర్ నేమ్, మిడిల్, లాస్ట్ నేమ్, మీ ప్రజెంట్ అడ్రస్, ఎక్కడ ఉన్నారు, పిన్ కోడ్, సెలెక్ట్, స్టేట్ వచ్చేసి తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, సిటీ ఏ సిటీలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు తెలంగాణని క్లిక్ చేస్తే సిటీస్ వస్తాయి, ఆ సిటీస్ చూడండి. ఆర్ యూ 18 ఇయర్స్ ఆర్ ఓల్డర్? ఒకవేళ 18 ఇయర్స్ అయితే ఎస్, లేదంటే నో అని క్లిక్ చేయండి. ఓకే. ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళు హైదరాబాద్ క్లిక్ చేయండి, లేదంటే వైజాగ్ అయితే వైజాగ్, చెన్నై అయితే చెన్నై. ఓకే. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు యువర్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ ఆప్టెడ్ అబోవ్ ఇఫ్ యూ స్టే అవుట్ సైడ్ ఆఫ్ ఇట్? మీరు ప్రిఫర్డ్ లొకేషన్ అనేది హైదరాబాద్ ఇచ్చారనుకో, మీరు వేరే ఊరు విలేజ్లో ఉన్నారనుకో, మీరు రీలొకేట్ కావడానికి ఇష్టపడతారా? అయితే దీనికి మాత్రం ఎస్ అని క్లిక్ చేయండి. హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ జాబ్ ఆపర్చునిటీ? అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఎట్లా అయితే అలా మీరు టైప్ చేయండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ 24/7 ఇంక్లూడింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్? ఎస్ అని క్లిక్ చేయండి. నైట్ షిఫ్ట్స్ అయితే ఇది చార్ట్ సపోర్ట్ కాబట్టి నైట్ షిఫ్ట్లో అంటే యూఎస్ఏ క్లయింట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి నైట్ షిఫ్టే, అంటే మనకి ఇక్కడ నైట్ అయితే వాళ్ళకు డే అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఎస్ అని ఇవ్వండి. మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకవేళ నో అని క్లిక్ చేశారనుకో, ఎవరు కూడా నో అని ఇచ్చారనుకో, అయితే ఎవరైతే ఇప్పుడు 10 మెంబర్స్ నో అని క్లిక్ చేసి ఒక పర్సన్ వచ్చేసి ఎస్ అని క్లిక్ చేశాను అనుకో, ఆ పర్సన్కి మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అతను బోత్ నైట్ షిఫ్ట్ అండ్ డే షిఫ్ట్ అనేది చేయగలుగుతాడు కాబట్టి అతనికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్, ప్రాసెస్ అప్లైడ్ ఫర్. ఇక్కడ అడ్వైజర్, కస్టమర్ సర్వీస్, నాన్ వాయిస్, వాయిస్, నాన్ వాయిస్, టెక్నికల్ సపోర్ట్. మీకు ఒకవేళ ఫ్రెషర్ అయ్యి ఉంటే మ్యాక్సిమం నాన్ వాయిస్కే అప్లై చేయండి. వాయిస్ అయితే మ్యాక్సిమం కాల్స్ ఉంటాయి కాబట్టి నాన్ వాయిస్కి అప్లై చేయండి. డూ యూ హ్యావ్ ఏ టెక్నికల్ సర్టిఫికేషన్ ఉంటే ఎస్, లేదంటే నో. ప్లీజ్ లిస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ స్పీక్. మన ఇండియన్ లాంగ్వేజెస్ ఎన్ని మాట్లాడగలుగుతామో, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ టైప్ చేయండి. డూ యూ హ్యావ్ ఏ డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే ఎస్, లేదంటే నో. ఫారెన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఇన్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ కోర్స్. ఓకే. డూ యూ హ్యావ్ బీన్ వ్యాక్సినేటెడ్ అగైనెస్ట్ COVID-19 సర్టిఫికేట్? ఎస్. ఓకే. దెన్ ఆఫ్టర్ క్యాప్చర్ తర్వాత ఐ హియర్ బై ఐ యాక్సెప్ట్, తర్వాత స్టార్ట్ అసెస్మెంట్ నౌ. అయితే ఇప్పుడు వెంటనే వస్తుంది, క్లిక్ చేసిన వెంటనే మీకు ఎగ్జామినేషన్ లింక్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు రాసుకుంటా అంటే స్టార్ట్ నౌ, లేదంటే తర్వాత నేను కొంచెం సేపు అయిన తర్వాత 2 days అయిన తర్వాత రాస్తాను అంటే స్టార్ట్ అసెస్మెంట్ లెటర్ అనేది క్లిక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.